వ్యక్తిగత విషయాలు సేకరించే అటువంటి ఉత్సాహం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కావాల్సిన సమాచారం దొరకలేదు అనుకో, వీళ్ళే కొంత కల్పిస్తారు. వీళ్ళే కొంత కల్పించి, ఉదాహరణకు భర్త చచ్చిపోయినాడు. భర్త చచ్చిపోతే ఆ భార్య గుండెకి చచ్చిపోయిందో ఎటో చచ్చిపోయిందో, ఆ భర్త చనిపోయిన కొన్ని గంటలకి చచ్చిపోయింది. భర్త చనిపోయిన ఆ బాధ భరించలేక, ఆ ఒంటరితనం భరించలేక, ఆ చుట్టాలు ఏమన్నా హింసిస్తారేమో అనే ఆలోచనతో చెప్పిందా వీళ్ళకి వచ్చి, వీళ్ళు చుట్టాలకు హింసిస్తారు, భర్త ఒంటరితనం ఒక ఉంటుంది. ఆమె ఏంటంటే తన పాటికి తను ఐసోలేటెడ్గా ఉంటుంది, ఎవరితో మాట్లాడదు, తను ఒక్కతే ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడితే చులకం చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఎవరితో మాట్లాడదు. చెప్పారు చులకం చేస్తారని. తపస్సు చేసుకుంటుంటాడు ఒక మునీశ్వరుడు కొండ గుహల. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేస్తారు, ఎవరిని కొండ గుహల కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడా. ఇట్లా వీళ్ళ ఊహలు కొంత కలిపి చేయడం. ఈ ఊహలు ఎంతెంత దూరం వెళ్తాయంటే, ఒక ఆవిడ పాప, ఆవిడకి పెద్ద కుటుంబం ఉంటుంది. ఈవిడ ఏం నటిస్తుందో, లేకపోతే సినిమాలో నటిస్తుందో, డ్రామాలో నటిస్తుందో, ఆ ధన సంపాదన అంతా తన మీద ఆధారపడ్డ వాళ్ళకి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత చాలామంది చివరికి చేతిలో చీలివ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుందో మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళలో ప్రతి క్షణం వాళ్ళ వెనకాల ఉండి మనం చూడాలి. వీళ్ళేం చేశారు, ఆవిడకి సహనటులతో చాలామందితో ఉండి, అందుకని వాళ్ళందరికీ మనం ఇచ్చి చివరికి తన పేదరాలైపోయి ఆదుకునే దిక్కు లేక రోడ్ల పక్కన ముష్టెత్తుకుంటూ పడింది. ఎవరు పట్టించుకోలేదు. చివరికి మున్సిపాలిటీ వాళ్ళ బండి చీడ్చి పడేసింది. అప్పుడు హాస్పిటల్లో కూడా ఎవరు చూడలేదు. ఇవన్నీ ఎవరు చెప్పారు వీళ్ళకి? వీళ్ళకి ఎంత ఎంతసేసం అంటే, వాళ్ళ జీవితం ఇలా అయిపోతే బాగుండు, వాళ్ళ జీవితం ఇలా నాశనం అయిపోతే బాగుండు, వాళ్ళ 10 మందిలో అనిపించుకుంటే బాగుండు అని వీళ్ళకు ఉత్సాహం. ఎందుకని అంటే, ఒక మనిషికి కీర్తి వచ్చిందంటే సహించలేదు. ముఖ్యంగా ఈ సినీ ఫీల్డ్ అనే దాంట్లో తొందరగా కీర్తి వచ్చేస్తుంది. ఒక సినిమాకు పాట రాస్తే వాడు మహారచయిత అయిపోతారు. ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా కానీ ఒక సక్సెస్ అయిందనంటే వాళ్ళకు ఓవర్ నైట్ మంచి పేరు వచ్చేస్తుంది. మంచి పేరే కాదు, 10 మందిలో వాళ్ళకు ప్రచారం జరుగుతుంది, 10 వస్తాయి, 10 సినిమాలలో వాళ్ళకి అవకాశం వస్తుంది, ఒక విఐపి అయిపోతారు. అటు ధన సంపాదన కూడా ఉంటుంది దానికి తగ్గట్లుగా. దాంతో అసూయ, అయ్యో మనం చేయలేకపోతున్నామే, అయ్యో ఎందుకు కాదు, ఇట్లా చేస్తే ఎందుకు రాదు పైకి అని. వీళ్ళు కూడా చేయొచ్చు కదా, ఇట్లా చేసి పైకి రావచ్చు కదా. నిజంగా అట్లా చేసి ఆవిడ పైకి వస్తే ఇట్లా చేసి వీళ్ళు పైకి రావచ్చు. మాకేం పట్టింది, పట్టినప్పుడు డోర్ మూసి కూర్చో. అంటే మీరు ఇంత టాలెంటెడా? మీరు ఏంటంటే అడ్డగాలు దొరకకుండా మీరు డైరెక్ట్గా మీ టాలెంట్తోనే పైకి వచ్చారు. వాళ్ళు టాలెంటెడ్ కాదు కాబట్టి వాళ్ళు రకరకాల దారులు తొక్కి వాళ్ళు పైకి వచ్చారు. ఇది ఎక్కువగా ముఖ్యంగా ఆడవాళ్ళలోని స్త్రీకి శత్రువు అని. ఆడవాళ్ళు, ఓయమ్మా చూసావా ఆ అమ్మాయి ఎటు లేచిపోయిందో అందుటి ఒక ఆవిడ, ఎవరితో అందుటి ఇంకొక ఆవిడ, అబ్బాయి లేదు మనం మాట్లాడుకుంటుంటే అక్కడ కూర్చోమన్నాం వెళ్ళి చెడిపోలే. అట్లా ఉంటుంది వీళ్ళ మాటలు. ఎంత కడుపులో ఎంత అసూయ అంటే వీటికి ఈ ఛానల్స్ బాగా దోహదం చేస్తుంది. అగ్నికాజ్యం పోయడం అంటారే అట్లా. కాబట్టి ఇటువంటి వాటిని ఎంటర్టైన్ చేయొద్దు. ఎప్పుడైనా ఎవరి వ్యక్తిగత విషయాలైనా మీకు తెలియని విషయాలు మేము చెప్తాను. చాలు నీకు తెలుసు కదా, ఇంకా మాకు అక్కర్లేదయ్యా, ఎవరికి తెలియని వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అక్కర్లేపో అని అంటే వాళ్ళు నోరెత్తారు కదా, అదిలే అలాగా. ఎందుకు ఒకసారి ఒక ఆఫీసులో భార్యాభర్త, 2 పిల్లలు, చక్కటి సంసారం. ఒకసారి ఏమైందో పాపం, ఆ పిల్లలు 2 ఇందిరా పార్కులో ఆడుకోవడానికి వెళ్ళి 2 నీళ్ళలో పడి చచ్చిపోతే మా దగ్గర ఒక ఆవిడ పనిచేస్తుంది టెలిఫోన్ ఆపరేటర్గా. ఆవిడ తల్లి మంచిది కాదట అంది. అనేసరికి ఆ పక్కన క్లర్క్గా ఉన్నాయని అలా ఉండిపోయాడు కాసేపు. ఇప్పుడేదో మళ్ళీ ఏదో చేస్తుందిట అంటే ఏంటి, ఆ లైన్లో ఆసక్తి చూపించాడు అని. ఎంఏ చేస్తుంది, ఇంతేనా, ఇది చాలా చిన్న విషయం. అంటే ఏంటి, మంచిది కాదు అని అంటే అదే లైన్ అన్నమాట, ఇంకేది కాదు అన్నట్లు. ఆవిడ జీవితం ఆవిడ గడుపుకున్నది. ఇంట్లో వంట చేస్తుంది, భర్తకు పెడుతుంది, పిల్లలకు పెడుతుంది. కర్మ. ఇప్పుడు బిడ్డల్ని చంకబెట్టుకు తిరిగితే, కడుపులో పెట్టుకు తిప్పితే యమధర్మరాజు అనేవాడు తల్లితో పాటు బిడ్డను తల్లి ఒళ్ళోంచి బిడ్డ పడిపోయి రోడ్డు మీద చచ్చిపోతున్నారు. అప్పుడు తల్లికి ప్రేమ లేనట్ట. ఆ దుర్ఘటన జరిగినప్పుడు వాళ్ళ మీ సింపతి, తల్లి మంచిది కాదట. అంత ఆసక్తి దేనికి?
అయ్యో పాపం ఇలా అయిపోయింది బిడ్డలకి, ఇలా అయిపోయింది బిడ్డలకి, వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కొన్నాళ్ళకి ఇంకో బిడ్డని కనుక్కునే వయసు ఉంటే పర్వాలేదు, లేదనుకో ఏంటి వీళ్ళ పరిస్థితి అని ఇట్లా ఆలోచించడం వచ్చి దీంతో ఏమైందనంటే పూర్వకాలంలో ఒక ఇంట్లో ఎవరైనా కానీ ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉన్నారు, అందులో ఒక అతను చనిపోయాడు. చనిపోతే ఆ వితంతు అయినటువంటి ఆ కోడల్ని ఆమె పిల్లల్ని మిగతా వాళ్ళు చూసుకునేవాళ్ళు. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేరు కాబట్టి వీళ్ళకి ఏంటనంటే పర్వాలేదు, మనకు ఆధారం ఉంది, వాళ్లకు ఒక మనిషి తోడు లేడం తప్ప మిగతావన్నీ పిల్లలకు వాళ్ళకు అంత బాగానే సమకూరుతున్నాయి. ఇప్పుడేమైంది, చిన్న చిన్న ఫ్యామిలీస్ అయ్యేసరికి భర్త చచ్చిపోతే స్త్రీ తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి వస్తుంది, పిల్లల్ని పోషించుకోవాలి, ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మో ఇప్పుడు ఈవిడ ఉద్యోగం చేస్తోందిట, ఎందుకో అంటే ఇప్పుడు ఈ కాలం మారిందిలేండి. మరి పాతకాలం అప్పలమ్మల్లాగా ఇప్పుడు ఆలోచించట్లేదు, ఎందుకంటే ఆలోచించే టైమే లేదు ఎవరికి. ఎవరు ఎట్లా పోతున్నా ఎవరికి ఏం పట్టలేదు, ఎవరికి అవసరం లేదు ఎవరిని గురించి ఎవరి వ్యక్తిగత విషయాలు సేకరించుకోవడానికి. ఇటువంటి కొంతమంది వికృత స్వభావం ఉన్నవాడు తప్ప మిగతా ఎవరికి అవసరం లేదు. చేతనైతే సాయం చేయడం, లేకపోతే దూరంగా ఉండడం, అంతేగాని వాళ్ళ మీద చెవులు పొలవులు కల్పించి ఆనందించుకోవడం, పైశాచికాలంలో పొందడం అనేది చాలా తప్పు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతర వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుని వాళ్ళ పరిస్థితులు వాళ్ళవి, అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు మనం చూస్తున్నాం మన కళ్ళెదురుగానే చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు. 7 ఏళ్ల వాడికి హార్ట్ అటాక్ ఏంటి, 4 ఏళ్ల వాడికి హార్ట్ అటాక్ ఏంటి, 20 ఏళ్ల వాడికి హార్ట్ అటాక్ ఏంటి? ఎందుకంటే తలకు మించిన భారం నెత్తి మీద పెడుతున్నారు. వాడి వయసు ఎంత, ఒక పువ్వు ఉంది, దాన్ని క్రమంగా వికసింపనిస్తే వికసిస్తుంది, అంతేగాని ఇలా 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 రెక్కలు కట్టి ఇచ్చితే సువాసన వస్తుంది, అందులోంచి రాదు. క్రమంగా వికసింపడానికి ఒక్కసారిగా వీళ్ళ పైశాచికాలంలో ఇప్పుడు నేను గొప్ప చేశాను అని అంటే ఆ పక్కకుండా ముసలాడ అంటారు. నా మనవాడు చేశానంటే అబ్బా ఆ మనవాడి ద్వారా వీళ్ళు షైన్ అవ్వాలి, అందుకు ఆ మనవాడి తోమి చివరికి వాడు ఏం చేస్తాడు, ఆ బాధ భరించలేక ఒక పిచ్చివాడు అయిపోతాడు. చివరికి మనం ఏం చేస్తున్నాము, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి భావితరాన్ని పిచ్చివాళ్ళగా తయారు చేస్తాం. ఇటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ చుట్టూ ఉన్న మూలంగా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. మన వాన పడుతూ ఉంటే ఏం చేస్తాం, వానను మనం ఆపం, ఒక గొడుగు వేసుకుని వెళ్తాం, మనకు వరకు ప్రొటెక్షన్. అట్లాగే చుట్టూ ఎన్ని వికృతమైనటువంటి ప్రభావాలు ఉన్నట్టు కూడా బిడ్డలను కాపాడుకుని వాళ్ళ ప్రేమ చూపించారు. అరే నాన్న, అరే అమ్మ పిలుస్తుంది, అమ్మ మనకు కావాల్సింది చేసి పెడుతుంది, నాన్న మనల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్తాడు అంటే బిడ్డ ఇంటికి రాకుండా పరాయి వాళ్ళ ఇళ్ళల్లో తిరుగుతాడా? ఎక్కడైనా పరాయి వాళ్ళలో ఆ ప్రేమ దొరకదు కదా. తల్లిదండ్రుల నుంచి ప్రేమను ఎవ్వరూ అందించలేరు. కాబట్టి ఆ తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే బిడ్డలు ఆటోమేటిక్గా వస్తారు. వీళ్ళని భవిష్యత్తులో తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. పూర్వకాలంలో ఎందుకు మంచి మార్గంలో ఉన్నారు, ఈ కాలంలో ఎందుకు లేరు? 10 ఏళ్ల వాడు హంతకుడు ఏంటి, 14 ఏళ్ల వాళ్ళ హంతకుడు ఏంటి, 3 ఏళ్ల వాళ్ళకి హార్ట్ అటాక్ ఏంటి, ఇవన్నీ ఏంటి అని అంటే టెన్షన్స్ భరించలేక వాళ్ళ టెన్షన్స్ తగ్గించేందుకు ఆప్యాయత ఆదరణ కరువయ్యి వాళ్ళ మనసుకు దగ్గరగా వచ్చేవాళ్ళు లేకపోతే తల్లిదండ్రుల కన్నా మనసుకు దగ్గరగా వచ్చేవాళ్ళు బిడ్డలకు ఎవరు లేరు. కాబట్టి ఆ తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూసుకోవాలి, ఎంతో లాలించుకోవాలి. అంతేగాని బిడ్డలు స్కూల్లో వేస్తే తలకైనా పొద్దుతుందిరా బాబు, పక్కింటి దాంతో పొద్దున్నే మానేసి వెళ్ళచ్చు. ఇది కాదు. పిల్లలు చాలా అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళని సరిగ్గా ఎక్కడో చాలా 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 మీగర్, చాలా తక్కువ 1% ఫ్యామిలీస్లో ఏమన్నా ఉందేమో తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలకు. మిగతా అందరూ కూడా పిల్లల్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు. అది కాదు, మనకేమన్నా ఖర్చు అవుతుందో ఏం కాదు కదా. బిడ్డలు నాన్న అనడానికి కూర్చోబెట్టుకోవడానికి ఒక్క 10 నిమిషాలు చాలు. బిడ్డ స్కూల్ నుంచి రాగానే 10 నిమిషాలు కూర్చోబెట్టి సేద చేయిస్తారు. తర్వాత వాళ్ళే పడతారు పుస్తకాలు. మమ్మల్ని అంతా తోమి చదువు అని చంపలేం. మాత్రం మేమే చదువుకున్నాం. కావాలంటే ప్రేమ, అది కొట్టినా కూడా తల్లిదండ్రులు కొట్టినా అందులోనూ ప్రేమ కనిపించేది. ఎందుకు కొడుతున్నారు, మనం బాగుపడే కదా కొడుతున్నారు. ఇప్పుడు లాలనలో కూడా ప్రేమ లేదు, లాలన నటనగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రేమ లేనప్పుడు ఎంత లాలించినా ఎన్ని తిక్కవేషాలు వేసినా, ఎంత డబ్బిచ్చినా, ఎన్ని సౌకర్యాలు అమర్చినా మానసిక లాలనే లేని చోట బిడ్డ ఎదగలేరు. ఇన్ని అక్రమాలు, అన్యాయాలు, ఘోరాలు జరగడానికి కారణం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం టీవీ. ఇలా జరుగుతుంది. లాలన లేకపోతే
లాలన అనేది చాలా 70% మెడిసిన్ బిడ్డకి. ఎటువంటి దుర్గుణాలు, ఎటువంటి అనారోగ్యాలు రావు. అది గమనించుకొని ప్రతి వాళ్ళు తమ బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే కాదు, వీళ్ళను కూడా ఇతరుల వ్యక్తిగత విషయాలు, అమ్మా నా క్లాసులో వాడు ఉన్నాడే, చాడీలు చెప్పొద్దు నాన్న, తప్పు చెప్పొద్దు. ఇంకో వాళ్ళ విషయాలు నువ్వు చెప్పొద్దు, చాడీలు చెప్పడం తప్పు. నీ పాటికి నువ్వు చదువు. చూసావా వాడు దొంగ, సరే వాడు దొంగ అయితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, వాడిని శిక్షించే వాళ్ళు శిక్షిస్తారు, నీకు అవసరం లేదు. నీ చదువు నువ్వు చదువుకో. వాడిలాగా నువ్వు కూడా దొంగతనం చేసి 10 మంది చేత అనిపించుకోవాలి. వాడు దొంగ కదా, వాడిని స్కూల్లో ప్రిన్సిపాల్ తిట్టారు కదా, నువ్వు దొంగతనం చేసి నిన్ను తిడతారు కదా, కాబట్టి నువ్వు దానికి దూరంగా ఉండు, అంతేగాని వాడిలా విమర్శించొద్దు అని చెప్తే అలాగా ఇంకా అని ఎంటర్టైన్ చేయకూడదు. ఎన్నో ఉన్నాయి చెప్పాలండి, ఎన్నో ఉన్నాయి, భవిష్యత్తులో ఎన్నో 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 ఉన్నాయి. కానీ క్రమంగా చెప్పుకోవాలి, అన్నీ ఒక్కసారి చెప్పేది కాదు. ధన్యవాదాలు.